అరౌండ్ 10 లక్షల లోపల మీ బడ్జెట్ ఉంటే, మీకు మంచి ఆటోమేటిక్ కార్ కావాలని చూస్తుంటే, ఈ వీడియోలో 2 కార్ల గురించి చెప్తాను. ఒకటైతే సెడాను, రెండోది ఒకటి ఎస్యూవీ అనమాట. సో కాల్డ్ ఎస్యూవీ. అంటే లెస్ దాన్ 4 మీటర్స్ ఉన్న ఎస్యూవీ అనమాట. ఇప్పుడు చాలామంది ఈ సెగ్మెంట్‌లనే కొనడానికి చూస్తున్నారు. ఎస్పెషల్లీ సెడాన్ అంటే డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి, కంఫర్ట్ కంఫర్ట్ కావాలని చూసే వాళ్ళకి, డ్రైవింగ్ డైనమిక్స్, గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉండాలి అని చూసే వాళ్ళకి ఈ సెడాన్లు అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటాయి ఇవి. నేను చెప్పినట్లుగా స్టేబుల్గా ఉంటాయి, హ్యాండ్లింగ్కి చాలా బాగుంటాయి, కంట్రోల్గా ఉంటాయి అన్నమాట. కొద్దిమంది కాదు, చాలామంది డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు ప్రిఫర్ చేసేదే సెడాన్ అనమాట. ఇందులో ఒకటి అరౌండ్ 10-11 lakhs మధ్యన. అలాగే నేను చెప్పినట్టు ఈ మధ్య కాలంలో ఎస్యూవీ అంటే బాక్సీ డిజైన్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక కారు తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఫస్ట్‌ది నేను చెప్పబోయేది సెడాన్‌లో ఏంటంటే, ఇది యాక్చువల్‌గా చాలా ఎక్కువ సంఖ్యలో సేల్ కావాల్సిన కారు. కానీ ఎక్కువ మంది కొనట్లేదు దీన్ని. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చులెండి. ఫస్ట్ ఇది ఏదంటే హోండా అమేజ్. ఇది చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఈ మధ్య కాలంలోనే రీసెంట్‌గా ఫేస్ లిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. చూడ్డానికైతే ముందున్న జనరేషన్స్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది. ఎక్స్టీరియరు అలాగే ఇంటీరియర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. సీటింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. కంఫర్ట్ కూడా చాలా బాగుంది. మీరు లోపల కూర్చున్నప్పుడు కూడా విజిబిలిటీ అంతా చాలా బాగుంటుంది. ఇది వేరే సెడాన్స్ లాగా ఉండదన్నమాట. లోపల కూర్చుంటే ఇదేదో పైన కూర్చున్నట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. తర్వాత దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ కూడా 5 స్టార్ ఉందన్నమాట. హోండా కార్లు అంటే చాలామందికి ఇష్టం, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. దానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఇంజన్స్ చాలా బాగుంటాయి, రిఫైన్డ్ ఇంజన్స్, స్మూత్గా ఉంటాయి, వైబ్రేషన్స్ ఉండవు, లైఫ్ చాలా ఉంటుంది, సమస్యలు ఉండవు, అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట. కారు కొన్న తర్వాత బ్రేక్ డౌన్స్ అయిపోవడం, రిపేర్స్ రావడం లాంటివి ఉండవు. ఒకసారి కారు కొంటే ఎన్నో సంవత్సరాలు వాడుకుంటూ ఉండొచ్చు ఇలాగా. ఈ రెగ్యులర్ సర్వీస్ ఉంటుంది కదా, సర్వీస్ చేయించుకుంటూ ఉంటే చాలు, సమస్యలు రావనేసి చాలామందికి ఇష్టం అనమాట ఇది. అదేవిధంగా దీంట్లో మంచి ఇంజన్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ మధ్య కాలంలో అందరూ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్స్ని పక్కన పెట్టి టర్బోస్ని తీసుకొస్తున్నారనమాట. అదైతే నాకు అంత మంచిగా అనిపించట్లేదు. ఒక పక్క చూస్తే ఎమిషన్ నార్మ్స్, ఒక పక్క చూస్తే పొల్యూషన్ తగ్గించాలి, ఇంకొక పాయింట్ ఏంటంటే మైలేజ్ పెంచాలి అని మాట్లాడుతున్నారు గవర్నమెంట్, మ్యానుఫ్యాక్చరర్స్. అట్ ద సేమ్ టైం అందరూ ఈ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ని పక్కకు పెట్టి టర్బో తీసుకొస్తున్నారు. వాళ్ళు చెప్పేదానికి, కావాలనుకున్న దానికి ఇది ఎక్కడ సింక్ కావట్లేదు అనమాట. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ ఉంటే ఎప్పుడు మైలేజ్ ఎక్కువ వస్తుంది. వీళ్ళు మైలేజ్ ఎక్కువ కావాలంటున్నారు, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ స్లోగా తీసేసి టర్బో రీప్లేస్ చేసేస్తుంది అనమాట. అది అంత మంచిది కాదు, ఎన్విరాన్మెంట్కే మంచిది కాదు, మీకు కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి, మైలేజ్ తక్కువ వస్తుంది కాబట్టి. అదొకటి. ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు మాన్యువల్ దొరుకుతుంది, అదేవిధంగా ఆటోమేటిక్ కావాలంటే మంచి ఆటోమేటిక్ ఉంది. అదేంటంటే CVT. మీకు ఎప్పుడైనా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి అంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు జర్కులు రాకుండా ఉండాలన్నమాట. హెడ్ నాట్స్ ఉండడం, ఇలా బాడీలో జర్క్స్ రావడం లాంటివి ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే బాడీ పెయిన్స్ రావడం, తలలో అన్ఈజీగా ఉండడం, స్పైన్లో పెయిన్ రావడం ఇలాంటివి జరుగుతాయి మీకు తెలియకుండానే. స్లోగా లోపల బిల్డ్ అవుతూ ఉంటుందన్నమాట అన్ఈజీనెస్ బాడీలో. సస్పెన్షన్ బాగాలేకపోయినా అలాగే అవుతుంది, ట్రాన్స్మిషన్ బాగాలేకపోయినా అలాగే అవుతుంది, చాసిస్ బాగాలేకపోయినా అలాగే అవుతుంది, సీటింగ్ కంఫర్ట్ బాగాలేకపోయినా అలాగే అవుతుంది అన్నమాట. మీకు దీంట్లో అన్నీ బాగున్నాయి. సస్పెన్షన్ బాగుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, మంచి ఆటోమేటిక్ ఉంది, CVT నేను చెప్పాను కదా. దీంట్లో హెడ్ నాట్స్ ఉండడం, బాడీలో జర్క్స్ రావడం అలాంటివి ఏమి ఉండవు. మీరు డ్రైవింగ్ చేసినా, ప్యాసింజర్ అయినా, వెనక్కి కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కానీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు మెయిన్లీ CVT ఇస్తున్నారు కదా, ఇదైతే ఈ సెగ్మెంట్లో చాలామంది ఇవ్వరు అసలు. ఈ సెగ్మెంట్లో కాదు, ఏ సెగ్మెంట్లో కూడా మినిమం CVT ఉండాలన్నమాట. అప్పుడే మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. CVT కానీ లేకపోతే టార్క్ కన్వర్టర్ కానీ ఉండాలి. తరువాత DCT, తర్వాత లాస్ట్ ఆప్షన్ AMT ఆర్ AGS అంటాం కదా, అది లాస్ట్ ఆప్షన్.
అది ఎందుకంటే మనకి గేర్ చేంజ్ అయ్యేటప్పుడు కాస్త డిలే ఉంటుంది. తలలో ఇలా నాడ్ ఉంటుంది. హెడ్ నాడ్స్ అవుతా ఉంటాయన్నమాట. ముందుకు వెనక్కి ఊగుతా ఉంటుంది తల. అది ఎందుకంటే డిలే అవుతుంది. గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు, చేంజ్ అయ్యేటప్పుడు కాస్త స్లో అయితుంది కదా! అప్పుడు మనం ఇలా ముందుకొస్తాం. మళ్ళా అది ఎంగేజ్ అయినప్పుడు మళ్ళా ఇలా వెనక్కి వెళ్తాం అనమాట. అది మెడకు కూడా నొప్పొస్తా ఉంటుంది. మంచిది కాదు. సో, మీకు ఎప్పుడైనా సీవీటీ సెలెక్ట్ చేసుకోండి లేదా టార్క్ కన్వర్టర్. అదేవిధంగా నెక్స్ట్ సెగ్మెంట్‌లో చూస్తే నేను చెప్పాను కదా! ఎస్యూవీ లెస్ దాన్ 4 మీటర్ అని. అదేంటంటే స్కోడా కైలాక్. ఇది చూడ్డానికి చాలా బాగుంది. ఈ సెగ్మెంట్‌లో వన్ ఆఫ్ ది గుడ్ లుకింగ్ కార్స్ అనమాట ఇది. అదేవిధంగా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. మెయిన్‌లీ వీళ్ళ కారు గురించి చెప్పాలంటే ఫస్ట్ సేఫ్టీ, 5 స్టార్ సేఫ్టీ ఉంది. దాంతో పాటు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. దానితో పాటు డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా! వీళ్ళు చాలా బాగా ఉంటాయన్నమాట వీళ్ళ కార్లు. స్కోడా అయినా, లేకపోతే వోక్స్‌వాగన్ అయినా, అలాగే సిట్రాన్ అయినా గానీ చాలా బాగుంటాయన్నమాట. డ్రైవింగ్ చేయడానికి అది మెయిన్ కదా కార్ అనేది. ఆ డ్రైవింగ్ డైనమిక్స్ ఉండకపోతే దెర్ ఇస్ నో మీనింగ్. మనం ఇలా కట్ చేస్తే కార్ ఏదో ఇలా పోవడం, బ్రేక్ ఏసినప్పుడు సరిగ్గా రియాక్ట్ కాకపోవడం, కట్ చేసినప్పుడు బ్యాలెన్స్ లేకుండా ఉండడం, కాస్త స్పీడ్‌గా వెళ్ళినప్పుడు బౌన్సీగా ఉండడం, కాన్ఫిడెన్స్ లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఉండకూడదు కార్‌లో. మీకు స్కోడా కైలాక్‌లో ఇవన్నీ సూపర్బ్‌గా ఉంటాయన్నమాట. మంచి సస్పెన్షన్ ఉంది. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ చాలా బాగుంది. కనెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది మీకు. స్టెబిలిటీ ఉంటుంది. మీరు స్లోగా వెళ్ళినప్పుడైనా, స్పీడ్‌గా వెళ్ళినప్పుడైనా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుందన్నమాట. అలాగే మంచి ఇంజిన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. 1 లీటర్ టర్బో టీఎస్ఐ ఉందన్నమాట. ఇది కూడా మంచి పవర్‌ఫుల్ ఇంజిన్. చాలా బాగుంటుంది. మీకు దీంట్లో మాన్యువల్ కావాలన్నా మాన్యువల్ దొరుకుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్ కావాలంటే కూడా ఆటోమేటిక్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న ఆటోమేటిక్ ఏంటంటే టార్క్ కన్వర్టర్. ఇంతకుముందే చెప్పాను కదా! మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ 2 చాలా బాగుంటాయి. హెడ్ నాట్స్, బాడీలో జర్క్స్ రావడం అలాంటివి ఏమి ఉండవు. చాలా స్మూత్‌గా ఉంటుందన్నమాట. గేర్ షిఫ్టింగ్ అనేది మీకు తెలియని కూడా తెలీదు. ఆ డిలేస్ ఏమి ఉండవన్నమాట. మీకు దీంట్లో సేఫ్టీ ఉంది. చూడడానికి బాగుంది. బూట్ స్పేస్ బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది. సీటింగ్ కంఫర్ట్ బాగుంది. లోపల కూర్చున్నప్పుడు కూడా మీకు విజిబిలిటీ, ఆ వ్యూ అనేది కూడా చాలా బాగుంటుంది. ముందరైనా, బోనెట్ అయినా, సైడ్స్‌లో అయినా, రియర్ అయినా కూడా చాలా బాగుంటుందన్నమాట. అదేవిధంగా ఇంతకుముందు వీళ్ళ దగ్గర సర్వీస్ రిలేటెడ్ ఇష్యూ ఉండేదన్నమాట. చాలామందికి ఆ ఒపీనియన్ ఉంది. సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుందనేసి. వీళ్ళిప్పుడు ప్యాకేజెస్ కూడా తీసుకొచ్చారనమాట. రిలేటెడ్ టు సర్వీసెస్. మీరు 3 ఇయర్స్‌కి ఒకసారి లేదా 4 ఇయర్స్‌కి ఒకసారి కూడా ప్యాక్స్ ఉన్నాయి. అవి తీసుకోవచ్చు. మీరు దేనికి ఒకసారి దానిపైన కనుక్కోండి డీలర్ దగ్గర. ఈ ప్యాక్స్ వాల్యూ ఎంత ఉంది? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలి అనేసి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఇంకొక మంచి పాయింట్ సర్వీస్ రిలేటెడ్. వీళ్ళ దగ్గర 1 ఇయర్‌కి ఒకసారి సర్వీస్ చేయించుకోవాలి. లేదా 15,000 కిలోమీటర్స్‌కి ఒకసారి సర్వీస్ చేయించుకోవాలన్నమాట. వేరే కంపెనీస్‌లో అయితే 6 మంత్స్‌కి ఒకసారి రమ్మంటారు. మైనర్ సర్వీస్ అనేసి. మెయిన్ సర్వీస్ అయితే 10,000 కిలోమీటర్స్‌కి ఒకసారి ఉంటుంది. లేదా 1 ఇయర్‌కి ఒకసారి ఉంటుంది. వీళ్ళ దగ్గర మైనర్ సర్వీస్‌లు ఏమీ ఉండవు. 6 మంత్స్‌కి ఒకసారి రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ డ్రైవ్ చేసినా కూడా 16,000 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేయొచ్చనమాట. మీరు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ 16,000 కిలోమీటర్స్ ముందే అయితే సర్వీస్ చేయించుకోండి. లేదా 1 ఇయర్ అయితే కూడా సర్వీస్ చేయించుకోండి. అది కూడా చాలా మంచిది. నాకు నచ్చిందనమాట ఇది. ఈ రెండింట్లో నేను చెప్పాను కదా! అరౌండ్ 10-11 లాక్స్‌లో ఈ 2 చాలా మంచి కార్లనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. హోండా అమేజ్ ఆటోమేటిక్ సీవీటీ చెప్పాను కదా! స్టార్టింగ్ ప్రైస్ అది 8,65,690 ఉందనమాట. ఆ ఎక్స్ షోరూమ్ ప్రైజు. మనకి ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 10.6 లాక్స్ వరకు రావచ్చు. ఈ రేట్లో మంచి సేఫ్టీ, నేను చెప్పాను కదా! మంచి రిలయబిలిటీ, చాలా సంవత్సరాలు పనిచేస్తుంది. హెడేక్ ఉండదు మనకు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పైగా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్. పైగా 4 సిలిండర్స్ ఇంజన్. ఈ మధ్య కాలంలో 4 సిలిండర్స్ తీసేసి 3 చేస్తున్నారు. చాలా కంపెనీస్‌లో అయితే 3 సిలిండర్సే ఉన్నాయన్నమాట. అది అంత మంచిగా ఉండదు. వైబ్రేషన్స్, సౌండు, లైఫ్ కూడా మనము కంపేర్ చేయలేం 4తో. 4 సిలిండర్స్ ఉంటే చాలా బాగుంటుందది. సో, మీకు దీంట్లో అన్నీ దొరుకుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ హోండా తెలుసు కదా! రిలయబిలిటీ, డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనము స్కోడా కైలాక్ ఆటోమేటిక్ సీవీటీ ఇది. ఇది స్టార్టింగ్ ప్రైస్ చూస్తే 9,25,000 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట.
ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 10.9 lakhs అరౌండ్ ఆ ప్రైస్లో వస్తుందన్నమాట. ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్లో ఇవైతే చాలా మంచి కార్. మీరు డిసైడ్ చేసుకోండి. మీకు సెడాన్ స్టైల్ కావాలా, మంచి బూట్ స్పేసు, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది, ప్లాంటెడ్గా అనిపిస్తుంది, డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సెడాన్ అనేది చాలా బాగుంటుంది. ఆ బాడీ స్టైల్ ఉంది కదా, 3 box డిజైన్ అంటాం కదా, అది డ్రైవింగ్ డైనమిక్స్కి చాలా బాగుంటుంది అనమాట. కంట్రోల్డ్గా ఉంటుంది అది. అట్ ద సేమ్ టైం ఈ పక్క చూస్తే మనకు స్కోడా కైలాక్ కూడా సూపర్ బిల్డ్ క్వాలిటీ, సాలిడ్గా ఉంటుంది. అది స్ట్రాంగెస్ట్ కార్ లాగా అనిపిస్తాయి మీకు. సేఫ్టీ టాప్ ప్రయారిటీ కావాలి, ఎస్యూవి డిజైన్ కావాలి, టర్బో ఇంజన్ కావాలి, అంటే మీకు టార్క్ కన్వర్టర్ కావాలంటే స్కోడా కైలాక్ చాలా బాగుంటుంది. మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.